దర్శకధీరుడు రాజమౌళి ఇప్పుడు త్యాగరాజు అనాల్సిందే. తను చేసిన త్యాగం అలాంటిది. మరి తనకి ఏకంగా హాలీవుడ్ నుంచి 300 కోట్ల బంపర్ ఆఫర్ వచ్చింది. ఊహించినంత పెద్ద మొత్తంలో తనకు లాభం కన్ఫర్మ్ అయింది. కానీ వదులుకున్నాడు. 10 ఏళ్ల క్రితమే 300 కోట్లు తన జేబులో పడే ఛాన్స్ వచ్చింది. అయినా ఆ అవకాశం వదులుకున్నాడు. ఇంత త్యాగానికి కారణం ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నారా? దెన్ హ్యావ్ ఎ లుక్. సూపర్ స్టార్ రజనీకాంత్ రెమ్యునరేషన్ 280 కోట్లు అనగానే ఆ వార్త మొన్న పెద్ద సెన్సేషన్ అయింది. రెబల్ స్టార్ ప్రెజెంట్ పారితోషికం 300 కోట్లుందంటే అంతా షాక్ అవుతున్నారు. కానీ అదే 300 కోట్లు 10 ఏళ్ల క్రితం టాలీవుడ్ డైరెక్టర్కి ఆఫర్గా వెళ్ళాయని తెలుసా? ఇది నిజం. దర్శక ధీరుడికి 10 ఏళ్ల క్రితం ఏకంగా 300 కోట్లు ఇస్తాం, సినిమా తీసి పెట్టు అనే బంపర్ ఆఫర్ వచ్చింది. కానీ నో చెప్పాడు. ఏకంగా హాలీవుడ్ సంస్థ వాల్ట్ డిస్నీస్ ఓ మూవీ ఆఫర్ చేసింది. హాలీవుడ్లో ఎవరూ లేనట్టు వాళ్ళు తెలుగు దర్శకుడు రాజమౌళికి తెచ్చి సినిమా తీయాలా అంటే నిజమే. వాళ్ళకు హాలీవుడ్లో ఎంతమంది ఉన్నా జక్కన్న టేకింగ్ వేరు. 150 కోట్లతో బాహుబలి తీశాడు. అవుట్పుట్ చూస్తే ఏ 1000 కోట్లు ఖర్చు చేశారా అనేలా ఉంది. అక్కడే హాలీవుడ్ సంస్థలు ఫిదా అయ్యాయి. అంతేకాదు 150 కోట్ల బాహుబలి 500 కోట్లు రాబట్టింది. 250 కోట్ల బాహుబలి 2 1800 కోట్ల పైనే రాబట్టింది. ఎంత లేదన్నా పెట్టుబడికి 5-6 రెట్లు రాబడి కనిపించింది. అయితే బాహుబలి మొదటి భాగం వచ్చినప్పుడు ఫిదా అయిన వాల్ట్ డిస్నీ సంస్థ 900 కోట్లతో ప్రాజెక్ట్ ప్లాన్ చేసిందట. దాన్నే రాజమౌళికి అప్పచెప్పింది. అది కూడా హనుమంతుని పాత్రతో ప్లాన్ చేసినట్లు తెలిసింది. అందుకు 300 కోట్ల రెమ్యునరేషన్ ఆఫర్ చేశారు. కానీ టాలీవుడ్లో సినిమా తీస్తే సౌండ్ హాలీవుడ్లో రావాలనే పట్టుదలతో బాహుబలి 2 తీస్తూ ఇక్కడే ఉండిపోయాడు. ఆ తర్వాత RRR తీశాడు. జేమ్స్ కెమెరూన్, స్టీవెన్ స్పీల్బర్గ్ లాంటి వాళ్లే మెచ్చుకునేలా చేశాడు. ఇదంతా నిర్మాత కేఎల్ నారాయణ చెప్పడం వల్లే. అప్పట్లోనే హాలీవుడ్ ఆఫర్ పట్టేసిన రాజమౌళి స్టోరీ బయటపడింది. తను ఆ ఆఫర్ను వదులుకుని టాలీవుడ్కే పరిమితమై తెలుగు సినిమా స్థాయిని పెంచిన ఘనత దక్కింది.